అయితే ఉదయం ఏం చెప్పిందంటే ఖాళీగా ఉన్నాం కదా అలా బయటకు వెళ్ళొద్దాం అంటే నేను చెప్పా వెళ్ళాలి రేపు వెడ్నెస్డే కదా కేఎఫ్సీకి వెళ్దాం అని చెప్తే రేపటిదాకా వద్దు ఈరోజు వెళ్దాం. పైలే का देखो दिखाए ना రకం బోల్ లాట్స్ వి షేప్ కనిపిస్తుందా మీకు? దాసేస్తున్నారు డిస్ట్ దాకా వస్తుందా? చాలా కష్టం. నేను ట్రై చేశాను, అలాగా అడిగాను అన్నకి చెప్పమని. ఈ మిషన్ మీద పడుకొని కాళ్ళతో దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. దీన్ని ఇదనమాట మన నైట్ డిన్నర్. ఇది ఎక్కువ చూపించలేండి మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. టైం 8 అవుతుంది, 8:15. వాటర్ ఎంటీ స్టమక్లో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒక 2 minutes వాకింగ్ చేసి వాష్రూమ్కి వెళ్దాం, ఫ్రెష్ అప్ అయిపోద్ది. ఎందుకంటే నేను ఈవినింగ్ మిక్చర్ ఇంకేంటి ఏదో తిన్నా, మిక్చర్ కాఫీ, నైట్ డిన్నర్ మొత్తం మరి క్లియర్ చేయాలి కదా. వాటర్ ఇస్తేనే క్లియర్ అవుతుంది మరి స్టమక్, అందుకోసం. ఓకే, వాటర్ తాగిస్తాం, అలాగే మన సీక్రెట్ డ్రింక్ ఏదైతే ఉంటుందో అది తాగిస్తాం. కటింగ్ కనిపిస్తుంది బాడీలో. నేను బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం సిటీకి. బ్రేక్ఫాస్ట్ ఏంటి చూస్తే పిచ్చికిపోతారు అనమాట. ఏంది రైతా, బిర్యానీ అండ్ చికెన్. మార్నింగ్ ఏంటి బిర్యానీ తింటున్నా బ్రేక్ఫాస్ట్. అట్లా ఉంటుంది మనతో. అల్హమ్దులిల్లా 11:15 టైం చేరుకుంటున్నాం జిమ్కి. ఈరోజు వేరే రూట్ నుంచి వచ్చాను అనమాట. హైవే పై నుంచి కాకుండా శ్రీలానగర్ నుండి టోల్ ఉంటుంది కదా, ఆ టోల్ దగ్గర నుంచి వచ్చాను అనమాట. అలా వచ్చి సంపత్ వినాయక్ నుంచి చిన్న వాల్టర్ నుంచి అలా వస్తాం. ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడ లేవు, 1-2 తప్ప బాగానే వస్తాం. ఓకే, డన్. వర్కౌట్ ఫినిష్ చేస్తానే, ఇంచుమించు మ్యాక్సిమం వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. ఏం చేశానంటే లెగ్స్ చేశాను అనమాట. ఇది లెగ్ ఎక్స్టెన్షన్ తెలుసు కదా, ఇక్కడ కాలు పెట్టి కిందన లేపుతారు, దాన్ని లెగ్ ఎక్స్టెన్షన్ అంటారు అనమాట. ఇది ఒక 3 sets చేసా. అండ్ దీని తర్వాత ఏమొచ్చి లెగ్ ప్రెస్ చూపిస్తుంది కూడా. ఈ మిషన్ మీద పడుకొని కాళ్ళతో దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. దీన్ని లెగ్ ప్రెస్ అంటారు. తెలిసిన వాళ్ళు తమ్ములకైతే ఓకే, తెలియని వాళ్ళకి ఏమొచ్చి వివరిస్తుంది అనమాట. ఇది ఒక 3 sets చేసా, అంటే 2 వేరియేషన్ చేశాను అనమాట. లెగ్ ఎక్స్టెన్షన్ ఒకటి, లెగ్ ప్రెస్ ఒకటి. ఇంచుమించు మనది వర్కౌట్ అయిపోయినట్టే. కొద్దిగా హ్యాండ్స్ ఏదైనా పంప్ చేద్దామని చూస్తున్నాను. డైలీ చేసిన స్కిన్ టోన్ వైట్ వల్ల అమ్మ కటింగ్స్ కనిపించట్లేదు. కొద్దిగా ఎండలో తిరగాలి, లాభం లేదు. ఎండలో తిరిగితే అప్పుడు మోగ్లీ ఇదనమాట. అయితే మన వర్కౌట్ ఈరోజు చేసింది. టైం కూడా 1:10 అవుతుంది. నెక్స్ట్ ఏంటనేది చెప్తా. 1:10 అవుతుంది, ఇంకే ఉంటుంది లంచ్ టైం అదనమాట. 1:30 అవ్వబోతుంది. మస్జిద్కి వెళ్ళి వచ్చేద్దాం, అలాగే టైం ఉంది, ఖాళీగా ఉన్నాం. వర్కౌట్ కూడా అలా చేసాం. నమాజ్ చదువుకొని జిమ్కి వచ్చేస్తే దాని తర్వాత అన్న అన్నాడు మళ్ళీ జిమ్కి వెళ్దాం, మన న్యూ లొకేషన్ అన్నాడు ఆయన. మేబీ వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు తెలీదు. వెళ్దామని ఏమంటున్నాం చెప్పిండు, చూద్దాం. అదో మా తెలుసు కదా, అలా యువతల పక్క నుంచి చూపిస్తాను. బ్యాక్ నుంచి చూడండి ఎలా ఉందో, మొత్తం లాట్స్ వి షేప్ కనిపిస్తుందా మీకు? దాసేస్తున్నారు డిస్ట్ దాకా వస్తుందా? చాలా కష్టం. నేను ట్రై చేశాను, అలాగా అడిగాను అన్నకి చెప్పమని. చెప్పలేదు అనమాట. ఫ్రంట్ నుంచి చూస్తాను, ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. ఎందుకన్నా ఈ ర్యాగింగ్ మాకు పైనుంచి చూసారు కదా. వాళ్ళు నా వీడియోలో కనిపిస్తే నా వ్యూస్ ఎక్కడ పెరిగిపోతాయి, నాకు ఎక్కడ యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాయని కుళ్ళిపోయి కావాలని ఫేస్ దాచేసుకుంటున్నారు అనమాట వాళ్ళు. అదే అల్హమ్దులిల్లా మనది నమాజ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా జిమ్కి వెళ్దాం. జిమ్కి వెళ్ళాక సైట్కా లేకపోతే లంచ్కా అనేది చూద్దాం ఏంటనేది. బ్యాక్ టు జిమ్. మేబీ నా అంచనా ప్రకారంగా వెళ్ళొచ్చు సైట్కి, జిమ్ సైట్కి. దాని తర్వాత లంచ్ అని అనుకుంటున్నా, చూద్దాం.
కి వెళ్దామని అనుకున్నాం కానీ జిమ్లోనే క్లియర్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ దాని వీడియోస్ ఫొటోస్ అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఒక క్లయింట్కి వాళ్ళకి చూపించాలన్నమాట. అయితే జిమ్కి వెళ్ళే అవసరం పడలేదు, అందుకోసం ఇంటికి వచ్చాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట. ఇంకా లంచ్ చేసి కొద్దిగా తర్వాత ఏంటి రష్ చేద్దాం అంతే, అదే ఉంటుంది, ఇంకేముంది. పైవాడి దయ్యా నడుస్తుంది అనమాట, అలాగే అంతే. वो पहले का तेरे को दिखाया ना రకం बोल के इधर नहीं है టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 7 PM అవుతుంది. తెలుసు కదా మన రూపేష్ అన్న, అదే మనం సీక్రెట్ పనికి వెళ్ళాడేమో అప్పట్లో. సీక్రెట్ పని లేదు, అదే మన జిమ్ ప్లేస్కి వెతకడానికి వెళ్ళాము. దాన్ని నేను ఎందుకు చెప్పాలా అని చెప్పలేదు అనమాట. చెప్పి వెళ్తే దొరకదేమో, ప్లేస్ బాగుండదని చెప్పి. ఇప్పుడు ప్లేస్ సెట్ అయిపోయింది కాబట్టి ఇదేనా ప్లేస్ సెట్ అయిపోయిందా? స్మైల్ రాకూడదు యాక్ట్ చేసేటప్పుడు, నార్మల్ కదా. చూడండి అడుగుతాను, చూడు ప్లేస్ సెట్ అయిపోయింది. నాకు యాక్టింగ్ రాదు, నిజంగానే అడుగుతున్నాను. ప్లేస్ సెట్ అయిపోయిందా? ప్లేస్ అన్నా సెట్ చేస్తాను. నువ్వు మొన్న రాలేదు కదా, నేను ఒక్కనే వెళ్ళి సెట్ చేస్తాను. ప్లేస్ చూపిస్తాను నేను, చూసారా? చూపించాలి వస్తుందని ఫోన్ చేసి లిఫ్ట్ చేయి. అందుకే అన్న మీ వీడియోలు ఎందుకు రమ్మంటాను తెలుసా? మీరు ఉంటేనే నా యూట్యూబ్ వీడియోస్ ఆడతాను. చూసి ఎలా పెర్ఫార్మెన్స్ చేసావు ఇప్పుడు. ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు లిఫ్ట్ అవును. జీరోలోకి వచ్చావు అన్న, మన నుంచి ఎగిరిపోతుంది ఫ్యాన్కి. పెట్టాలి, లాభం లేదు మనకి. ఇదన్నమాట. అయితే బయలుదేరుతున్నా. బయట పెట్టావా? ఓకే, అదనమాట. ఇంకేం లేదు చెప్పడానికి. మధ్యాహ్నం లంచ్ చేసాం, రెస్ట్ చేసాం, పడుకున్నాం, లెగిసాం. ఆకాశంతో కొంచెం మాట్లాడాం. మా రూపేష్ అన్న వచ్చిండు మా ఆకాశంతో కలవడానికి, ఆయన కూడా మాట్లాడాం. కొంచెం సరదాగా అయిపోయింది ట్రైన్. ఇంకా బయలుదేరుతాం అనమాట ఇంటికి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవడం మరి, ఇంకా లైట్ చేయకుండా. డన్. అల్హమ్దులిల్లా ఇంటికి చేరుకున్నా. 8 అవుతుంది టైం. ఫ్రెష్ అప్ అయిపోయా. స్వీట్ కార్న్ ఎప్పుడు తింటున్నాను? 8 PM. ఇంకా డిన్నర్ కూడా ఉంది, చాలా ఉన్నాయి. ప్రస్తుతం తినేసి 8:30కి నమాజ్ అనమాట. నమాజ్కి వెళ్ళి వచ్చేసి చెప్తా ఇట్ అనేది నెక్స్ట్. దెన్ అయితే టైం ఎగ్జాక్ట్గా 9 PM అవుతుంది అనమాట. మనం ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి చూసారు కదా, స్వీట్ కార్న్ తినేసి మస్జిద్కి కూడా వెళ్ళి వచ్చేసాను నమాజ్ చదువుకొని. అయితే ఉదయం ఏం చెప్పిందంటే, ఖాళీగా ఉన్నాం కదా అలా బయటకు వెళ్ళొద్దాం అంటే, నేను చెప్పా వెళ్ళాలి, రేపు వెడ్నెస్డే కదా KFCకి వెళ్దామని చెప్తే, రేపటిదాకా వద్దు ఈరోజు వెళ్దామని చెప్పింది. ఓకే అని చెప్పేసి మరి ఇంక వచ్చాం. రేపు చూసుకోవచ్చు ఈరోజు అని. అదే షిప్పిషి అదే అలా వచ్చాం అనమాట KFCకి లోనికి. ఇదన్నమాట. అయితే మనకి ఇక్కడ ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అనమాట, తెలిసిన వాళ్ళే. మీరు వీడియో అయితే నేను వదినమ్మ కలిసి KFCకి వెళ్ళామని అలాగా తిందని చెప్పి ఇంకా తినలేదు, రిటర్న్ వస్తాం అనమాట. ఎందుకంటే ఏం తింటాం అక్కడ అని చెప్పేసి పార్సల్ కట్టించుకొని వస్తాం అనమాట. అదే ఇదనమాట మన నైట్ డిన్నర్. ఇది ఎక్కువ చూపించలేండి, మళ్ళీ ఎందుకు డిష్ తగిలేస్తుంది. ఇదే వాకింగ్కి బయలుదేరా అంతే. తినేసాం కదా మన నైట్ డిన్నర్, అదే KFC తినేసి. అది తిన్నాం, ఎప్పుడు తిన్నాం? 10 o'clock అయిపోయింది. దగ్గర 10 to 11, 11 to 11:30, 1.5 hour గ్యాప్ ఇచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని అలాగే టైంపాస్ చేసి ఇప్పుడు బయలుదేరా అనమాట వాకింగ్కి. తిన్న వెంటనే కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి బయలుదేరా. సాధారణంగా రైస్ అది తింటే స్పాట్లో బయలుదేరిపోతాను అనమాట, ఒక 10-15 minutes. చికెన్ తిన్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకోసం లేట్గా బయలుదేరా అనమాట వాకింగ్కి. వాకింగ్ ఫినిష్ చేద్దాం మరి. 11:30 అవుతుంది టైం. ఒక హాఫ్ అన్ అవర్లో 12 లోపల ఒక 2 to 3 rounds వేసి ఒకటేద్దాం. ఇప్పుడు వర్కౌట్ అనేది ఎలాగ చేయమని చెప్పాను. మార్నింగ్ ఆల్రెడీ లెగ్స్ వర్కౌట్ చేశాను అనమాట, ఒక 2 వేరియేషన్. అందువల్ల ఏం చేయను. మేబీ రేపు చెస్ట్ అండ్ బైసెప్స్ చేయడానికి ట్రై చేస్తా వర్కౌట్. ఈరోజు వీడియోలో మన చేతక్కి సంబంధించింది ఏమీ లేదు, ఓకేనా? లైన్గా 3 days 4 days చేతక్కి సంబంధించి ఇచ్చినా కానీ అలా దయవల్ల నో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వెల్ అండ్ గుడ్ కండిషన్లో ఉంది మన చేతకి. ప్రస్తుతానికి అయితే మెయింటైన్ చేద్దాం, అలాగే బాగా నడవాలనివ్వండి. ఇంకా ఫ్యూచర్లో మంచివి తీసుకుందాం. 2 wheelers నుంచి 4 wheelers కూడా ప్రయత్నిద్దాం మన తరపు నుంచి తీసుకోవడానికి. పెడదాం అది కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే బ్లాగ్.